మరి మన సొంత వారు ఎవరు? తల్లిదండ్రులను చూపించాం సొంత వాళ్ళంటే, అన్నదమ్ములను చూపించాం సొంత వాళ్ళంటే, అక్కచెల్లెలను చూపించాం సొంత వాళ్ళంటే, రక్త సంబంధులను చూపించామండి సొంత వాళ్ళని. సొంత వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళరా. భ్రమలో బ్రతుకుతున్నాం, వీళ్ళే సొంత వాళ్ళు అనుకుంటున్నాం. ఏమండి, ఒక పెళ్ళి కాని స్త్రీని అడగండి, అమ్మా నీ సొంత వారు ఎవరంటే ఏం చెబుతుంది? ఒక పెళ్లి కాని అమ్మాయిని, స్త్రీని, అమ్మా నీ సొంత వారంటే ఎవరంటే చెబుతుంది? తల్లిదండ్రులని, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లుళ్ళని, వీళ్ళే నా సొంత వాళ్ళని అంటుంది. మరొక 25 ఏళ్ళు గడిచిన తర్వాత అదే అమ్మాయిని అడగండి, అమ్మ ఎవరు నీ సొంత వారంటే ఏం చెబుతుంది? నా భర్త అండి, నా పిల్లలండి. అదేంటి, సొంత వాళ్ళు మారిపోయారా? పెళ్లి కాకముందేమో తల్లిదండ్రులని చెప్పింది, తోడబుట్టిన వాళ్ళని చెప్పింది, ఏమంటే రక్త సంబంధాలని చెప్పింది. పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఏం చెబుతుంది? నా భర్త అండి, నా పిల్లలండి అని చెబుతుంది. అంటే మనం ఎక్కువగా ఎవరితో అయితే కాలం గడుపుతామో, ఎవరితో అయితే ఎక్కువ కాలం ఉంటామో వాళ్ళనే మనుషులు ఏమనుకుంటారు? సొంతవారు అనుకుంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ వాస్తవానికి ఎవరు చెప్పండి సొంతవారు? ఎవరండి సొంతవారు? మనం అనుకుంటున్నట్టుగా మన రక్త సంబంధులు కాదండి మన సొంతవారు. బైబిల్ చెప్పింది మన సొంతవారు ఎవరు. ఒక భక్తుడు చెబుతున్నాడండి మన సొంతవారు ఎవరో. ఆదికాండము చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 28వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా. 28వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యాకోబు గారు తన 12 మంది పిల్లలను పిలిచి, 12 మంది పిల్లలు అనగా 12 గోత్రాలండి, 12 మంది పిల్లలను పిలిచి వారిని ఆశీర్వదించి చెబుతున్నాడు. ఇప్పుడు చదవండి. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చెప్పిన వారిని దీవించను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. చాలండి. అర్థమైందా మీకు? అర్థమైందా? ఏమండి, యాకోబు గారు మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు. మరణాశయములో ఇంకా కొద్ది గంటల్లో, కొద్ది రోజుల్లో చనిపోతాడని తెలిసి తన 12 మంది కుమారులను, కోడళ్లను, తన భార్యను, తన మనవళ్లను, మనవరాలను పిలిచి ఏమంటున్నాడో తెలుసా? నాయనా, నా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నా, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడండి. ఇంతకీ అక్కడ ఉన్నదెవరు మరి? ఇంతకీ యాకోబు గారు తన సొంత వాళ్ళను విడిచిపెడుతున్నాడా, తన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడా? ఏమండి, కొడుకుల్ని, కోడల్ని, మనవల్ని, మనవరాల్ని, భార్యను ఎదుట పెట్టుకొని నేను నా సొంత వాళ్ళ దగ్గరికి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటున్నాడు ఏంటి? అంటే ఆయన కొడుకులు సొంత వాళ్ళు కాదా? కోడలు సొంత వాళ్ళు కాదా? మనవాళ్ళు సొంత వాళ్ళు కాదా? మరి ఎవరండి యాకోబుకు సొంత వాళ్ళు? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. వాళ్ళు సొంత వాళ్ళు కాదని అర్థమిస్తుందండి. చనిపోయే చివరి దినాల్లో ఒక మంచి మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు. కొడుకుల్ని పిలిచాడు, చక్కగా దీవించాడు. నాయనా, నా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడండి. మనవాళ్ళు అంటారు చచ్చిపోయేటప్పుడు ఏమంటారు? ఒరే నాయనా, చిన్నోడి పెళ్లి చూడకుండానే చచ్చిపోతున్నాను రా. ఏం మాట్లాడుతున్నారండి అసలు? అంటే భక్తులకను మన వాళ్ళకున్న తేడా చూడండి. భక్తుడేమో ఎక్కడికి వెళుతున్నాడో చెబుతున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో చెబుతున్నాడు. కానీ మన వాళ్ళు ఏం చెబుతారు చెప్పండి? చక్కగా పిలిచి కొడుకుల్ని, నాయనా ఆ చెరువు కింద ఉరిబాడ ఉంది, 5 ఎకరాలు నువ్వు తీసుకో. ఆ పెదవాగు పక్కన మిరక పొలం ఉంది, ఒరే పెద్దోడా నువ్వు తీసుకో. అమ్మా చిన్న కోళ్ళ నువ్వురా, మీ అత్తగారి ఉన్నాయి చూడండి బంధు, ఆ బంధులో ప్రాణం ఎలాగో లేదుగా, ఆ బంధు నువ్వు తీసుకో అమ్మా. చిన్న కోడలకి, పెద్ద కోడలకి, అమ్మ నువ్వు కొంచెం పెద్దదాను, కొంచెం కలిగిందాను,
అత్తగారి చెవిదుద్దులు ఉన్నాయి కమ్మా, అవి నువ్వు తీసుకో. మనవాళ్ళు చెప్పేవండి ఇవి. అంటే ఆస్తులు పంచుతారు మనవాళ్ళు పోయేటప్పుడు. మరి కొంతమంది బోరు నేడుస్తుంటారండి చచ్చిపోతున్నా అని. అంటే ఏంటి, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఆడికి. చచ్చిపోతే ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, ఏ ఊరు వెళ్ళిపోతున్నాడో, ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడో తెలియక అందరిని చూసుకొని బోరు నేడుస్తుంటారండి. ఎందుకు? ఇక నేను ఉండనుగా, ఇక నేను పోతున్నాగా, ఇక నేను మీకు కనిపించనుగా. ఇది మనవాళ్ళు. కానీ భక్తుడు ఏమంటున్నాడు? ఒరే నాయనా, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఎవరండి ఆయన సొంత వాళ్ళు? ఎవరండి ఆయన సొంత వాళ్ళు? ఎవరిని అంటున్నాడు? అంటే భూమి మీద ఉన్న రక్త సంబంధులు సొంత వాళ్ళు కాదా? కడుపును పుట్టిన వాళ్ళు సొంత వాళ్ళు కాదా? ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు సొంత వాళ్ళు కాదా? కాదండి. మరి ఎవరు సొంత వాళ్ళు? ఎవరు సొంత వాళ్ళు? ఏమండి, కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆయన పితరులు ఎవరో చెబుతున్నాడండి. చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. అదే ఆది కాండము 25వ అధ్యాయం. అదే ఆది కాండం 25వ అధ్యాయం. అదే ఆది కాండం 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చాలండి. ఇక్కడ కూడా అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? మంచిగా బ్రతికి మంచి ముసలితనమందు మృతి పొంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అబ్రహాం గారు? తన పితరుల యొద్దకు వెళ్ళిపోతున్నాడట. తన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడట. అదే ఆది కాండము 35వ అధ్యాయము. అదే ఆది కాండము 35వ అధ్యాయము 29వ వచనం. ప్రియమైన దేవుని వల్లరా, 29వ వచనం ఇక్కడ కూడా చూడండి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. ఈయన కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడట? పితరులండి, సొంత వాళ్ళండి. పితరులు అనగా తండ్రులు అని అర్థం. పితరుడు అనగా తండ్రి, పితరులు అనగా తండ్రులు. అంటే భక్తులందరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారట? తమ పితరుల దగ్గరికి వెళ్ళిపోయారట, తమ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారట. యాకోబు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడట? తమ స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయారట. ఇంతకీ యాకోబు స్వజనులు ఎవరండి? యాకోబుకి అబ్రహాం గారు ఏమవుతారు చెప్పండి? యాకోబు గారికి అబ్రహాం గారు ఏమవుతారు? తాతయ్య. చిన్న క్వశ్చన్ ఏమండి, ఏదో ఐఏఎస్ క్వశ్చన్ అడిగినట్టుగా మంచి ఏమండి, నాకెళ్ళి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. తాతయ్య అవుతాడండి. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు కదా. మరి ఎందుకు అలా చూస్తున్నారు నాకెళ్ళి? యాకోబు గారికి అబ్రహాం గారు ఏమవుతాడు? తాతయ్య. ఇస్సాకు ఏమవుతాడు? తండ్రి అండి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇప్పుడు ఇస్సాకు అబ్రహాం ఏమవుతారు? ఇస్సాకేమో తండ్రి అవుతాడు, అబ్రహాం గారేమో తాతయ్య అవుతాడు. అంటే యాకోబు గారి పితరులు ఎవరు? నీతిమంతుడైన విశ్వాసి అయిన అబ్రహాం గారు, ఇస్సాకు గారు. అంటే హేబేలు మొదలుకొని యాకోబు వరకు చనిపోయిన నీతిమంతులందరూ యాకోబు గారికి ఎవరు? పితరులు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? పరదేశులో ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, పరదేశులో ఉన్నారు కనుకనే, తమకంటే ముందు దేవుని కోసం బ్రతికి పరదేశుకు వెళ్ళిపోయారు కనుకనే యాకోబు గారు ఏమంటున్నారు? నేను నా పితరుల యొద్దకు వెళ్ళిపోయాను అంటున్నాడండి. ఎవరా పితరులు? హేబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు. వీళ్ళందరూ యాకోబుకి ఎవరు? పితరులు. అనగా భూమి మీద దేవుని కోసం ఎవరైతే బ్రతికి చనిపోయి పరదైసుకు చేరుకుంటారో వారు మాత్రమే మనకెవరు? పితరులు. అనగా సొంతవారు. వాళ్ళని మన సొంత వాళ్ళు. భక్తులందరూ అన్నది ఎవరినో తెలుసా? యాకోబు గారు 12 మంది కొడుకులను ముందు పెట్టుకొని నా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటున్నాడు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటున్నాడు. అంటే ఎవరు స్వజనులు? ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న వాళ్ళు కాదా? కాదండి. దేవుని కోసం బ్రతికిన నీతిమంతులు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, దేవుని పని చేసిన వాళ్ళు, దేవుని కొరకు కష్టపడిన వాళ్ళే మన సొంత వారండి.
మన స్వజనులండి. నమ్మగలరా ఈ మాట? ఏమండి? ఈ మాటను నమ్మగలరా? ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? నమ్మాలండి. రక్త సంబంధులే మన సొంత వాళ్ళు అనుకున్నాం. వాళ్ళే మన వాళ్ళు అనుకున్నాం. కానీ భక్తులు ఏమంటారో చెప్పండి? ఒరే నాయనా, వీళ్ళు మన సొంత వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు మనతో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఒకప్పటికి మధ్యలోనే డ్రాప్ అయిపోతారు, వదిలేస్తారు మనల్ని. కానీ శాశ్వతంగా యుగ యుగాలు, తరతరాలు, నిత్యము మనతో ఉండే సొంత వాళ్ళు ఉన్నారు. యుగ యుగాలంటే, యుగం అంటే ఎంత చెప్పండి? ఒక యుగానికి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలండి. అటువంటి యుగాలు ఎన్నో 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 యుగ యుగాలు మనతో ఉండేవాళ్ళే మన సొంత వాళ్ళండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారో తెలుసా? మత్తయి సువార్త, మత్తయి సువార్త 12వ అధ్యాయం, ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చూద్దాం, ప్రియమైన దేవుని వారలారా. ఆయన జనసమూహములతో, ఎవరాయన? ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. సందర్భం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు, ఎవరితో, ఏమి మాట్లాడుతున్నారు, చాలా మనం ఆలోచించాలి. ఆయన అనగా యేసుక్రీస్తు వారు జనసమూహములతో ఇంకా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతుండగా, ఇదిగో యేసుక్రీస్తు తల్లియు యేసుక్రీస్తు తమ్ముళ్ళును ఆయనతో మాటలాడాలని ఇంటి బయట నిల్చున్నారటండి. వెలుపల నిలిచిండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని యేసుతో చెప్పెను. అందుకు యేసుక్రీస్తు వారు తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. అర్థమైందండి ఈ మాటలు మీకు? యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, తనను చూడాలని తనను కన్న తల్లి, తన తమ్ముళ్ళు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నీ తల్లి నీ తమ్ముళ్ళు వెలుపల నిలిచి ఉన్నారంటే ఏమంటున్నాడో తెలుసండి? ఏమంటున్నాడండి? ఎవరిని సొంత వాళ్ళు అంటున్నాడు, ఎవరిని సహోదరులు అంటున్నాడు, ఎవరిని తల్లి అంటున్నాడు, ఎవరిని అంటున్నాడు? తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా సహోదరులు, నా సహోదరియు, నా తల్లి అంటున్నాడండి. ఎవరిని? శిష్యులను. వాళ్ళు ఏమైనా తోడబుట్టిన వాళ్ళ చెప్పండి? తన గర్భాన్ని, మరియమ్మ గర్భాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళ? యేసు రక్తాన్ని శారీరకంగా పంచుకొని పుట్టిన వాళ్ళ? కాదే. మరి కన్న తల్లిని, తోడబుట్టిన తమ్ములను పక్కన పెట్టుకొని శిష్యులను నా సొంత వాళ్ళు, నా సహోదరులు, నా సహోదరియు, నా తల్లి అంటున్నారంటే ఎవరు సొంత వాళ్ళు చెప్పండి? తెల్లా, తండ్రా, అన్నదమ్ముళ్ళ, అక్క చెల్లుళ్ళ? ఎవరండి? ఎవరైతే ఈ భూమి మీద పరలోకమందున్న కన్న తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే తండ్రి పనిలో ఉంటారో, తండ్రి పనిలో మనతో కూడా, మనతో సహా కలిసి కష్టపడతారో, వారే మన సహోదరులు, వారే మన సహోదరి మనులు, వారే మన తల్లి, మన చెల్లి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు వారు చెప్పిన పచ్చి నిజమండి. ఎవరట? ఎవరైతే తండ్రి పనిలో మనతో కూడా సహకారులుగా దేవుని కోసం కష్టపడతారో, దేవుని కోసం బ్రతుకుతారో, వాళ్ళేనండి మన సొంత వాళ్ళు. వాళ్ళే మన సొంత వాళ్ళు. తల్లి గర్భాన్ని పంచుకొని పుట్టినంత మాత్రాన, రక్తాన్ని పంచుకొని పుట్టినంత మాత్రాన వాళ్ళు మన సొంత వాళ్ళు కాలేరండి. వాళ్ళు 60 ఏళ్ల జీవితంలో కొద్ది కాలం మాత్రమే మనతో ఉంటారండి. ఎందుకు వాళ్ళు మన సొంత వాళ్ళు కాకుండా పోయారో తెలుసా? ఏ రోజు దేవుని మాటలు వినరు వాళ్ళు, ఏ రోజు దేవుని కొరకు ఆలోచించరు వాళ్ళు, ఏ రోజు దేవుని పనులు మనతో కలిసి చేయరు వాళ్ళు. ఒక ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ తరగతి ఉండదు, ఒక కార్యక్రమం ఉండదు,
దేవుని కోసం ఆలోచించేది ఉండదు, దేవుని కోసం బ్రతికేది ఉండదు. మరలా మనం దేవుని కోసం వెళ్ళిపోతుంటే వీడికి పని పాట ఉండదు. ఈ పొద్దాక బైబిల్ అంటాడు, ప్రార్థన అంటాడు, వాక్యం అంటాడు అని మనల్ని హేళన చేసిన వాళ్ళు మన సొంత వాళ్ళు కాలేరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాగలరా చెప్పండి? కాగలరా? దేవుని కోసం బ్రతకకుండా ఒక వ్యభిచారిగా, ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, దేవుని నమ్మకుండా, దేవుని పనులు చేయకుండా ఈ లోకంలో తమకిష్టం వచ్చినట్లు బ్రతికే వాళ్ళు మన సొంత వాళ్ళు ఎలా అవుతారండి? శరీరాన్ని బట్టి 60-70 ఏళ్ళు 60-70 ఏళ్ళు కొద్ది కాలం మనకి సహోదరులుగా పిలువబడ్డా వాళ్ళు మనతో యుగ యుగాలు ఉండేవాళ్ళు కాదండి. తరతరాలు ఉండేవాళ్ళు కాదండి. కొద్ది కాలం మాత్రమే ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని సొంత వాళ్ళు అంటావేంటి? మతి భ్రమించిందా నీకు? అర్థమవుతున్నాయి నా మాటలు? వాళ్ళు కాదండి మన సొంత వాళ్ళు. మనమేమనుకుంటామో తెలుసా? ఎవరైనా సహోదరులు వచ్చారనుకోండి ప్రార్థనకి, వీళ్ళ వాళ్ళది కమ్మరగూడెంలే, వాళ్ళది అశ్రూపేటలే, వాళ్ళది జంగారెడ్డిగూడెంలే, వాళ్ళది సత్తుపల్లిలే, వాళ్ళేంట్లో ఏదో ప్రార్థనకు వచ్చారని మనం అనుకుంటాం. అనుకొని వాళ్ళని సొంత వాళ్ళుగా మనం భావించమండి. మన సహోదరులు మన సొంత వాళ్ళుగా భావించమండి. దేవుని పిల్లల్ని మనతో పాటుగా కలిసి దేవుని కోసం కష్టపడే దేవుని పిల్లల్ని మన తోడబుట్టిన వారిగా మనం చూడమండి. ఎవరిని చూస్తాం చెప్పండి? ఎవరిని చూస్తాం? ప్రియమైన దేవుడు ఎవరికి గౌరవిస్తాం చెప్పండి? దేవుని పిల్లలు వస్తే మనం మర్యాదలు చేస్తామా? చేయం. దేవుని పిల్లలకి ఏదైనా ఆపదుంటే మనం సహకరిస్తామా? ఆదుకుంటామా? కనీసం వారి ఇబ్బందుల్లో, వారి కష్టాల్లో, వారి వ్యాధుల్లో, బాధల్లో మనం పరామర్శిస్తామా? పరామర్శించం. వాళ్ళు ఎవరోలే, మనకేంటి? అదే మన తోడబుట్టిన వాళ్ళకైతే, మన అన్నదమ్ములకు ఏదైనా అయితే, మన అక్కచెల్లెలకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే వెళ్ళిపోతాం. ఆర్థికంగా సహాయం చేస్తాం, బలపరుస్తాం, ధైర్యం చెబుతాం. ఎందుకు? వాళ్ళని నువ్వు సొంత వాళ్ళు అనుకుని భ్రమపడుతున్నావు నువ్వు. ఎవరినైతే నువ్వు సొంత వాళ్ళు అనుకోవాలో, ఎవరైతే సొంత వాళ్ళు వాళ్ళని పరాయి వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు. ఎవరైతే నీ సొంత వాళ్ళు కాదు వాళ్ళే నా సొంత వాళ్ళు అనుకొని వాళ్ళు రాగానే రంగరంగ వైభవంగా కోను కోయడం, ఎడపోతును కోయడం, చేపలు తేయడం, మందు పోయడం. ఏంటండి ఇది? ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళరా. అదే సహోదరులు వస్తే అలా చూస్తామా మనం? మన తల్లిదండ్రులు వస్తే ఎంత ప్రేమగా చూస్తారండి, అన్ని మర్యాదలు చేస్తారండి. అదే సంఘంలో ఉన్న సహోదరులు వస్తే, సేవకులు వస్తే అలా మనం చూస్తామా? అంటే మన మనసులో ఏముంది? వీళ్ళు నా సొంత వాళ్ళు, ఇదిగో నా తల్లిదండ్రులే నా సొంత వాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళే నా సొంత వాళ్ళు, నా అక్క చెల్లెళ్ళే నా సొంత వాళ్ళు, నా అన్నదమ్ములే నా సొంత వాళ్ళు అనుకుంటున్నావు. ఓరి పిచ్చోడా, వాళ్ళు కొంతకాలమే నీతో ఉండేది, మధ్యలోనే వాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే ఏ రోజు దేవుని నమ్మలేదు వాళ్ళు. ఒకవేళ నువ్వు దేవుని నమ్మేటట్టు వాళ్ళని మార్చావా? వాళ్ళు దేవుని కోసం బ్రతికారా? అయితే వాళ్ళు కూడా నీ సొంత వాళ్ళు అయిపోతారు. నీతో కలిసి పరలోకంలో యుగయుగాలు ఉంటారు. అర్థమవుతుందా? మన తోడబుట్టిన వాళ్ళు మన సొంత వాళ్ళు కావాలి అంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని పరిచయం చేయాలి. నీ తమ్ముడో, నీ అన్నయ్యో, నీ చెల్లో, నీ అక్కో, నీ మేనమావో, నీ మేనల్లుడో నీ సొంత వాళ్ళు కావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? వాక్యాన్ని పరిచయం చేసి దేవుని కోసం బ్రతికేటట్టుగా వాళ్ళని మార్చుకుంటే నీ సొంత వాళ్ళు అయిపోతారు. అలా కాకుండా ఏ రోజు వాళ్ళకి దేవుని గురించి చెప్పకుండా, ఏ రోజు వాళ్ళకి దేవుని మాటలు చెప్పకుండా, వాక్యాన్ని పరిచయం చేయకుండా, వచ్చారు అని కోణు కోసి, వచ్చారు అని చేపలు తెచ్చి, వచ్చారు అని మందు పోసి పంపించావు అనుకో, వాళ్ళు నీ సొంత వాళ్ళు కాదమ్మా. ఇది లేదండి సంఘంలో. సహోదరులంటే దేవుని పిల్లలంటే నా సొంత వాళ్ళు, నా తమ్ముడు, నా అన్నయ్య, నా అక్క, నా చెల్లి అని భావం లేదండి. ఎవరిని అనుకుంటారు సొంత వాళ్ళు? ఇదిగో నా రక్త సంబంధులు, వీళ్ళే నా సొంత వాళ్ళు, నా బంధువులు, వీళ్ళు నా సొంత వాళ్ళు. మా అందరిది ఒకటే బీరకాయ పీసు, మా అందరిది ఒకటే కులం, మా అందరిది ఒకటే సిద్ధాంతం, మాదంతా ఒకటే పగులు మతం. ఏంటి ప్రియమైన దేవుని వాళ్ళారా? అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా? ఎవరండి మన సొంత వాళ్ళు? యేసుక్రీస్తు వారు అంటున్నారు, కన్న తల్లిని అంటున్నాడండి, తోడబుట్టిన తమ్ముళ్ళని అంటున్నాడండి, తన గర్భాన్ని పంచుకొని పుట్టిన తమ్ముళ్ళు, తన పేగు తెంచుకొని పుట్టిన మరియమ్మ గారు, వాళ్ళని ఏమంటున్నాడండి? వాళ్ళకెళ్ళి చూసి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? అంటే ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే తండ్రి కొరకు ఈ భూమి మీద బ్రతుకుతారో
అందుకే ఏమన్నాడో తెలుసండి, వీళ్ళు నీ సొంత వాళ్ళు కాదనే, వాళ్ళు కొంతకాలం నీతో టెంపరరీగా ఉంటారని తెలిసే దేవుడు ఒక మంచి మాట రాయించాడండి. చూడండి, ఏవండి చదవగలిగే వాళ్ళు లైట్ దగ్గర పెట్టుకొని చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, ప్రియమైన దేవుని వర్లరా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలమ్మా. ఏమంటున్నాడండి? తల్లినైనను తండ్రినైనను తోడబుట్టిన వాళ్ళనైనను కన్న వాళ్ళనైనను కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడండి. అంటే దేవుని కంటే ఎవరిని నువ్వు ఎక్కువగా ప్రేమించినా అది దేవునికి ఇష్టం లేదు, ప్రియమైన దేవుని వాళ్ళ. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నీ సొంత వాళ్ళని నువ్వు భ్రమపడుతున్నావు. వాళ్ళు నీ సొంత వాళ్ళని భ్రమపడుతున్నావండి. దేవునిని పక్కన పెట్టి దేవుని స్థానాన్ని చివరకు తోసేసి నీ తల్లికి ప్రథమ స్థానం ఇస్తున్నావు నువ్వు, నీ తండ్రికి ప్రథమ స్థానం ఇస్తున్నావు నువ్వు, నీ తోడబుట్టిన వాళ్ళకి ప్రథమ స్థానం ఇస్తున్నావు నువ్వు. నీకు అన్నీ ఇచ్చిన దేవుణ్ణేమో చివరకు తోసేసి, దేవుని పిల్లల్ని చివరకు తోసేసి వీళ్ళే నా సొంత వాళ్ళు అనుకొని వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తున్నావు గనుక ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ తండ్రినైనను నీ తల్లినైనను నీ అన్నతమ్ముళ్ళైనను నీ అక్క చెల్లెలనైనను నీ కడుపును పుట్టిన నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడవు కావు అంటున్నాడు. అంటే ప్రేమించొద్దనా? ఏమంటే అస్సలు ప్రేమించకూడదనా? ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఎందుకు అంటున్నాడు నా మాట? ఎందుకంటున్నాడండి? ఈరోజు మనుషులు దేవునిని చివరికి నెట్టేశారు. ప్రథమ స్థానం ఇవ్వటం లేదండి. ముందుగా దేవుని ప్రేమించటం లేదండి. తమ వాళ్ళను సొంత వాళ్ళు అనుకొని, తమ రక్త సంబంధులే సొంత వారు అనుకొని వారిని ఎక్కువగా ప్రేమించి చివరి స్థానానికి దోచేశారు దేవుణ్ణి. ఏమండి? ఈ తల్లినిచ్చింది ఎవరు చెప్పండి? తండ్రినిచ్చింది ఎవరు? తండ్రిని అన్నతమ్ములను అక్క చెల్లెలను కొడుకులను కూతుర్లని భార్యను వీళ్ళందరిని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడే ఇచ్చి మరలా ప్రేమించవద్దంటాం ఏమైనా న్యాయం ఉందా అండి అని ఆలోచిస్తున్నారా? ఇచ్చింది దేవుడే కదా. తల్లినిచ్చింది దేవుడే, తండ్రినిచ్చింది దేవుడే, అన్నదమ్ములనిచ్చింది దేవుడే, అక్కచెల్లెలనిచ్చింది దేవుడే, గర్భఫలం పిల్లల్నిచ్చింది దేవుడే. అందరినిచ్చి వాళ్ళని ప్రేమించొద్దు అనడం ఎంతవరకు న్యాయం అండి? అసలు వాళ్ళని ఇవ్వకుండా ఉంటే మనం ప్రేమించకుండా ఉంటాం కదా అని ఆలోచిస్తున్నారా అండి? వాళ్ళందరిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? తల్లిని తండ్రిని అన్నని చెల్లిని బంధువులను వీళ్ళందరిని ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు? వాళ్ళందరిని చూసి దైవ ప్రేమను మరిచిపోవాలని కాదు, దేవుని ప్రేమను మరిచిపోయి ఈ లోక బంధాలలో బంధుత్వాలలో రక్త సంబంధాలలో నువ్వు బందీ అయిపోయి చిక్కుకొని ఇదే బంధుత్వం వీళ్ళే నా సొంత వాళ్ళు అనుకోవాలని కాదు నీకు వీళ్ళని ఇచ్చింది. నువ్వు ఒక తల్లిని చూస్తున్నప్పుడు, తల్లిలోని ప్రేమను చూస్తున్నప్పుడు, తండ్రిని చూస్తున్నప్పుడు, తండ్రిలోని ప్రేమను చూస్తున్నప్పుడు, అన్నదమ్ముల ఆప్యాయతను నువ్వు చూస్తున్నప్పుడు మనుషులుగా వీళ్ళే ఇంత ప్రేమగా ఉంటే, ఇంత ప్రేమను చూపిస్తే వీళ్ళందరినీ ఇచ్చిన దేవుడు ఇంకెంతగా ప్రేమిస్తాడు అని ఆయన ప్రేమను నువ్వు గుర్తెరగాలి అని, ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవాలి అనే వీళ్ళందరినీ నీకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వీళ్ళందరి ప్రేమను నువ్వు చూసి వీళ్ళ ప్రేమలో దేవుణ్ణి మరచి దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుని ప్రేమను వదులుకొని దేవునికి అన్యాయం చేసి ఏమంటున్నామండి? ఉం? ఏమంటున్నామండి? వీళ్ళేనండి నా సొంత వాళ్ళు, నా రక్త సంబంధులు వీళ్ళే అనుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ వాళ్ళందరిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని ప్రేమ, దేవుని గొప్పతనం, ఆయన మాధుర్యం మనం తెలుసుకోవాలి అనే ఆయన ప్రేమను తల్లిలో పెట్టాడండి, ఆయన ప్రేమను తండ్రిలో పెట్టాడండి, ఆయన ప్రేమను అన్నదమ్ముల్లో పెట్టాడండి. ఏవండి? తల్లిలో ఉన్న ప్రేమ, తల్లికి ప్రేమ ఎలా పుడుతుందో తెలుసా? పిల్లల మీద తల్లికి ప్రేమ ఎలా పుడుతుందో తెలుసా? తల్లిలో ఒక హార్మోన్ ఉంటుందండి. ఏంటి ఆ హార్మోన్? ఎవరికైనా తెలుసా? ఆక్సిటోసిన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి. ఆక్సిటోసిన్ అని ఒక హార్మోను
ఆ హార్మోనే పిల్లల మీద మనకు ప్రేమను కలిగించిద్ది. ఇటినాలి జాగ్రత్తగా. ఇప్పుడు మన కన్నపిల్లలు మన ముందు పడిపోయారనుకోండి, మనం తట్టుకోలేము. విలవిల్లాడిపోతాం. ఎందుకు విలవిల్లాడిపోతున్నాం, ఎందుకు తట్టుకోలేకపోతున్నామో తెలుసా? మనలో దేవుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రేమను పెట్టాడు. అదే ప్రేమను గనుక దేవుడు పెట్టకపోయాడనుకో, నీ కొడుకు నీ కళ్ళ ముందు లారీ కింద చితికిపోయినా నీకు అసలు కన్నీళ్ళు కూడా రావు. తెలుసా? 2 ముక్కలుగా తెగిపడిపోయినా నీకు చలనం ఉండదు. కారణం ఏంటి? నీలో దేవుడు ప్రేమను పెట్టలేదు. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెట్టలేదు. దేవుడు ప్రేమను పెట్టాడు గనుకనే నువ్వు నీ పిల్లలను ప్రేమించుకోగలుగుతున్నావు. నీ తల్లి నిన్ను ప్రేమించగలుగుతుంది. తండ్రి పెట్టాడు ఆ ప్రేమ. తండ్రిలో కూడా దేవుడే పెట్టాడు, తల్లిలో కూడా దేవుడే పెట్టాడు, అన్నదమ్ముల్లో కూడా దేవుడే పెట్టాడు. ఆ ప్రేమను చూసాము. ప్రేమను పెట్టిన దేవుని మర్చిపోయాం మనం. ఇంతగా వీళ్ళ ప్రేమను చూసి అసలైన దేవుని ప్రేమను మర్చిపోయామండి. మర్చిపోయి వీళ్ళే మా సొంత వాళ్ళని చెప్పుకుంటున్నామండి. కానీ వాస్తవానికి ఎవరు మన సొంత వాళ్ళు? మన రక్త సంబంధులు, దేవుని కోసం బ్రతికి మనలా దేవునితో కలిసి జీవించి మనకులాగా దేవుని కోసం కష్టపడితే మన సొంత వాళ్ళే. వాళ్ళు కూడా మనతో ఉంటారు యుగయుగాలు, తరతరాలు. కానీ వాళ్ళు లోక సంబంధులుగా లోకంలో బ్రతికారనుకోండి, లోక సంబంధమైన విషయాల్లో జీవించారనుకోండి, దేవుని నమ్మక, దేవుని కోసం బ్రతకగా, దేవుని కోసం ఆలోచించక తమ ముగింపు వరకు అలాగే బ్రతికారనుకోండి, వాళ్ళు మన సొంత వాళ్ళు కాలేరు, కారు. అర్థమైందా ప్రియమైన దేవుని వాళ్ళరా? అందుకే అంటున్నాడండి. అందుకే ఏమంటున్నాడో తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినాలి. బైబిల్ తెరిచి చూడాలండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 29వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. యాలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అంటున్నాడండి. ఏమండి? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలంటున్నాడండి. భార్యలు కలిగిన వారు, పిల్లలు కలిగిన వారు, తల్లిదండ్రులు కలిగిన వారు లేనట్టుగా ఉండాలంటున్నాడు. ఎందుకు లేనట్టుగా ఉండాలంటున్నాడు? వాళ్ళది నటన నాయన. వాళ్ళది నటన. నటించడానికి వచ్చారు. 60-70 సంవత్సరాలు ఒక పాత్రను పోషించడానికి దేవుడు ఇచ్చాడు, నటించడానికి ఇచ్చాడు. ఒక తల్లి పాత్రను ఇచ్చాడు నటించమని, ఒక తండ్రికి పాత్ర ఇచ్చాడు, తండ్రి అనే పాత్ర నటించమని, అన్నదమ్ములకు ఒక పాత్ర ఇచ్చాడు నటించమని. వాళ్ళు 60-70 ఏళ్ళు నటిస్తారు. నటనండి, నటనా ప్రపంచం, నట బోమస్. ఏమండి? నట సార్వభౌములండి వీళ్ళందరూ. కళాకారులు, మనుషులు. ఏమండి? కళాకారులు ఫ్యామిలీ అంటారు కదండి. బాగా నటిస్తారండి ఫ్యామిలీలు మొత్తం. అబ్బో ఎంత బాగా నటిస్తారో. పిల్లలు అలా వెళ్ళిపోతే అమ్మమ్మో ఏదో జరిగిపోద్దని వెళ్ళిపోతుంటారు. భర్త రాకపోతే అయ్యయ్యో ఎక్కడికి వెళ్ళిపోయామని ఫోన్ చేసేస్తుంటారు. ఏంటంతా నటన. నటనండి. నటించడానికి ఇచ్చాడు ఆ పాత్ర దేవుడు మనకి. నువ్వు నిజంగా నీ పిల్లల్ని ప్రేమిస్తే నువ్వు వాక్యం నేర్పిస్తావు నీ పిల్లలకి. ఎందుకో తెలుసా? వాళ్ళు నీతో ఉండాలి, నీ సొంత వాళ్ళు కావాలని నువ్వు అనుకుంటే వాళ్ళకు వాక్యాన్ని నేర్పిస్తావు. నీ కడుపున పుట్టినంత మాత్రాన నీ సొంత వాళ్ళు అనుకోకు. నీ కడుపున పుట్టినంత మాత్రాన నీ సొంత వాళ్ళు కారు. ఎప్పుడు సొంత వాళ్ళు అవుతారు? నీతో కలిసి దేవుణ్ణి నమ్మి దేవుని పని చేసినప్పుడే నీ సొంత వాళ్ళు అవుతారు వాళ్ళు. మరి నువ్వు ఇంతగా యాక్టింగ్ చేస్తున్నావే, నటిస్తున్నావే పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు, మరి దేవుని వాక్యం నేర్పిస్తున్నావా నువ్వు? ఇంతగా ప్రేమ చూపిస్తున్నావే భర్త మీద, ఎప్పుడైనా దేవుని గురించి చెబుతున్నావా? దేవుని పని చేయమని ప్రోత్సహిస్తున్నావా? ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు కదా. నీ సొంత వారిగా చేసుకుంటున్న వాళ్ళని వాక్యం చెప్పి మార్చి ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. ఇదంతా నటనండి. ఈ నటన చూసి ఇదే నిజమనుకొని ఈ యాక్టింగ్కి ఫిదా అయిపోయి మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? ఎవరయ్యా నీ సొంత వాళ్ళంటే కన్నవాళ్ళు,
తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇంకా బంధువులు, అందరినీ సొంత వాళ్ళు అనుకున్నాం. కానీ వాస్తవానికి మన సొంత వాళ్ళు ఎవరు? మన సొంత వాళ్ళు ఎవరండి? పరలోకమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చే వాళ్ళే మన సొంత వాళ్ళు. మనతో కలిసి దేవుని పనిలో ఉన్నవాళ్లే మన సొంత వాళ్ళు. దేవుని కోసం కష్టపడే వాళ్ళే మన సొంత వాళ్ళు. అలా కష్టపడి ఈ భూమి మీద నీతిమంతులుగా బ్రతికి చనిపోయి పరదేశంలో ఉన్నవాళ్లే మన సొంత వాళ్ళు. అంటే ఎవరు సొంత వారు, ఏది సొంత ఊరంటే ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఏది సొంత ఊరంటే ఏ ఊరు చెప్పాలి? పరలోకం మా సొంత ఊరు, మా దేవుడున్న ఊరు, మేము వచ్చిన ఊరు. ఆ ఊరుని మనం ఈ భూమి మీద జ్ఞాపకం ఉంచుకొని మరలా తిరిగి వెళ్ళాలి అంటే భక్తులు ఎలా బ్రతికారు? ఈ దేశం మాది కాదు, మేము పరదేశులము, మేము యాత్రికులము, మా ఊరు, మా దేశం పునాదులు కలిగిన ఆ పరలోకపు పట్టణం ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది అని దానికోసం ఏం చేశారు? ఎదురు చూశారు. అంటే మన సొంత ఊరేది? పరలోకం. మన సొంత వాళ్ళు ఎవరు? రక్త సంబంధుల, గర్భాన్ని పంచుకున్న వాళ్ళ, రక్తాన్ని పంచుకున్న వాళ్ళ? కాదు. ఎవరు మన సొంత వాళ్ళు? ఇంకా ఇంకా దేవుని చిత్తం నెరవేర్చేవాళ్ళు. రైట్. ఇంకా ఓకే, రైట్. ఇంకా మనతో కలిసి దేవుని పనుల్లో పాల్గొనేవాళ్ళు, దేవుని కోసం కష్టపడేవాళ్ళు, దేవుని కోసం ప్రకటించేవాళ్ళు, వీళ్ళే మన సొంత వాళ్ళు. రక్త సంబంధులు సొంత వాళ్ళు కాదంటే వాళ్ళు ఎప్పుడు మనకు సొంత వాళ్ళు అవుతారు? పుట్టినంత మాత్రాన సొంత వాళ్ళు అవరు వాళ్ళు. పుట్టినంత మాత్రాన మనతో యుగ యుగాలు ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. 60-70 ఏళ్ళు మాత్రమే మనతో నటనా జీవితంలో మనతో ఉంటారే తప్ప 60-70 ఏళ్ళు ముగించుకున్న తర్వాత వాళ్ళు మనతో ఉండరు. కాబట్టి ఎప్పుడు వాళ్ళు మన సొంత వాళ్ళు అవుతారంటే వాళ్ళకి వాక్యాన్ని పరిచయం చేసి, వాళ్ళు దేవుని కోసం బ్రతికేటట్టుగా వాళ్ళని మార్చి, వాళ్ళు దేవుని కోసం కష్టపడితే వాళ్ళు కూడా ఏమవుతారు? మన సొంత వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏది మన సొంత ఊరు, ఎవరు మన సొంత వారంటే పరలోకమే మన సొంత ఊరు. పరదేశంలో ఉన్నవాళ్లే మన సొంత వాళ్ళు. పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే మన సొంత వాళ్ళు. కులాన్ని బట్టి సొంత వాళ్ళను, రక్త సంబంధాన్ని బట్టి సొంత వాళ్ళను, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం కూడా? అది ఆలోచించిన ప్రియమైన దేవుని వారు, ఆలోచించి సొంత వారెవరో గ్రహించి సొంత ఊరేదో జ్ఞాపకం పెట్టుకొని ప్రతిదినం మీ సొంత ఊరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మార్గం మర్చిపోయారనుకోండి, ఏమంటారు? దారి మర్చిపోయిన ఏమంటారండి? ఊరు వెళ్ళిపోయి ఏదో పని మీద వెళ్ళిపోయి తిరిగి దారి మర్చిపోయారనుకోండి, ఏమంటారు? పిచ్చోడు. పిచ్చోళ్ళమా మనం చెప్పండి? ఇంత వాక్యం విని పిచ్చోళ్ళుగా మారిపోతే ఇక మనంత దౌర్భాగ్యులు ఉండరు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మీరందరూ కూడా అందరూ మోకరించండి, తల్ల వంచండి, ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం.